సో మిర్యాలగూడ పట్టణంలో 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సెన్సేషనల్ మర్డర్, హానర్ కిల్లింగ్ ప్రణయ్ అందరికీ కూడా తెలుసు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణ పూర్తి కావాల్సి వస్తుంది. దీంట్లో A2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మ, బీహార్కి చెందినటువంటి సుపారీ కిల్లరు, చాలా కాలంగా జైల్లో ఉన్నారు. ఇతనికి గతంలో 2 సార్లు బెయిల్ గురించి ప్రయత్నాలు జరిగితే పోలీస్ శాఖ తరఫున మేము దాన్ని గట్టిగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇతను బయటకు వస్తే సాక్షులకు రక్షణ లేదని, సాక్షులు భయపడతారు, ఇతను బెదిరిస్తాడనే దాంతో గౌరవ కోర్టు వారు దాన్ని మాకు మన్నించి బెయిల్ ప్రపోజల్ రద్దు చేయడం జరిగింది. నవంబర్ 24 లాస్ట్ ఇయర్ 24న నవంబర్లో ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి గౌరవ హైకోర్టు వారు కొన్ని కండిషన్స్ మధ్య బెయిల్ ఇచ్చి, మీరు నల్గొండ జిల్లా ఆనరబుల్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ట్రయల్స్ అక్కడ షూరిటీస్ ప్రొడ్యూస్ చేసుకోమని అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ని కూడా గౌరవ కోర్టు నందు మేము వినవించుకోవటం జరిగింది. ఈ మధ్యలో సుభాష్ కుమార్ శర్మకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని షూరిటీస్ని గౌరవ కోర్టులో, నల్గొండ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారు వాటిని వెరిఫికేషన్ గురించి మాకు పంపడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ సందర్భంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు, వేములపల్లి ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ షూరిటీస్ వెరిఫికేషన్ చేసే క్రమంలో ఆ షూరిటీ పేపర్స్ మీద కొంచెం మాకు అనుమానం వచ్చి కొంచెం లోతుగా విచారిస్తే ఆ షూరిటీ పేపర్లు ఫేక్ అని, అక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇష్యూ అయినవి కావని, పాములపాడు గ్రామ పంచాయతీ పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అవి తెలిసి ఇంకొంచెం లోతుగా వెళ్ళటం జరిగింది. ఆ విషయంలో గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవి ఫేక్ అని తెలిసిన తర్వాత ఒక కేసు నమోదు చేసి దాని మీద ఫోర్జరీ కేసు వెళ్తే దాంట్లో ఒక 3 నిందితులు, వీరు దీంట్లో 2 పాములపాడు మండలానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు, 3 నిందితులు ఈ ఫేక్ షూరిటీస్ తయారు చేసి గౌరవ కోర్టుని మోసగించి ఈ నిందితుడికి బెయిల్ పెట్టేటటువంటి ఉద్దేశంతో వీటిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా తేలింది. దాంట్లో ఈ ఫోర్జరీ కేసులో ఆ 3 నిందితులను కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 3ని ఈరోజు రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాము. దీంట్లో మాకు ఇంకా వీళ్ళ వెనక ఉన్నది ఎవరు, వీళ్ళకి ఇది ప్రాంప్ట్ చేసింది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపవలసి ఉంది. సో మేము వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈ విషయంలో కంప్లీట్గా ఇన్ డెప్త్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్. థ్యాంక్ యూ. దీంట్లో 3వ నిందితుడైన వంగాల సైదులు, ఇతను కేతేపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఈ వంగాల సైదుల మీద ఒక 21 డే బ్రేకింగ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఒక 21 కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పగలు టైంలో ఇల్లు పలగొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు. మిగతా 2 నిందితులకు కూడా క్రైమ్ హిస్టరీ ఉంది, బట్ అంత సీవియర్గా లేదు. అది కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నాం. ఈ 3 మీద కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం.